హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ చూద్దాము. సంక్రాంతి పిండి వంటల్లో మనము రెగ్యులర్గా ఈ బెల్లం గవ్వలు అనేది చేసుకుంటాము. అయితే రెగ్యులర్గా చేసుకునే మైదాతో కాకుండా కొంచెం హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చేసుకుందాము. అంతేకాకుండా చాలా గుల్లగాను క్రిస్పీగాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ మరీ లావుగా ఉంటే కొద్దిగా మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా మరీ ఎక్కువ వేయకూడదు, చిటికెడు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందుట్లో నూనె గాని నెయ్యి గాని బటర్ని గాని బాగా మరిగించి ఇందుట్లో పోసుకోవాలి. నేను ఇక్కడ నూనె పోసుకున్నాను. ఇలా వేడివేడిగా పోయటం వల్ల మనకి గుల్లగా వస్తుందన్నమాట గవ్వలు బాగా. ఆయిల్ మరి హీట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలాగా గరిటెతో కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆరిపోయిన తర్వాత చేతులతో బాగా రబ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. మనం తీసుకున్న నూనె అనేది పిండికి మొత్తం బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పట్టి చూస్తే మనకి ఉండ ఫామ్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. దీన్ని ఈ పిండి మరీ లూజ్గా కలపకూడదు, మరీ టైట్గా కలపకూడదు. అందుకని నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి మరీ టైట్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఈ పిండిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న భాగాలుగా చేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా గవ్వల పీట మీద ఈ షేప్లో చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ గవ్వల పీట లేకపోతే మనం ఇంట్లో వాడే ఈ స్ట్రైనర్ మీద కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ గవ్వపీట మీద మనం చేసుకునేటప్పుడు ఒక ఉండ తీసుకొని ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది. లావుగా సన్నగా కాకుండా ఈవెన్ గా ఒకేలా వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ వేసేటప్పుడు మరీ హీట్ గా ఉన్నప్పుడు వేయకూడదు, మీడియం హీట్ లో వేసి మీడియం హీట్ లోనే ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. అవి పొంగి బాగా పైకి వచ్చిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి మనము తిప్పుకోవాలి ఈ విధంగా. అలాగే హై ఫ్లేమ్ లో పెడితే స్టవ్ ఈ పైన అంతా కూడా మాడిపోతుంది, లోపల పిండి అనేది ఉడకదనమాట. సో లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతున్నట్టు ఉంటుంది కదా, ఆ నురగంతా పోయిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కూడా తగ్గిపోయింది నురగంతా. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇంకా వీటిల్ని మనము తీసేసుకోవాలి బయటికి. ఈ విధంగా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. ఇక్కడ నేను మరో ట్రిప్ కూడా వేసేసుకున్నాను గవ్వలు. మొత్తం అన్నిటినీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండిని కొలతేసి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం 1 కప్పు తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి ఇందులో. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగేలాగా బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడాను, సో అందుకనే ఇక్కడ కలర్ అనేది ఇంత డార్క్గా ఉందన్నమాట. బెల్లం ఎప్పుడు కూడా లైట్ టు డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నది మాత్రమే వాడాలి, అదే హెల్త్కి కూడా చాలా మంచిది. 1 స్పూను యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది త్వరగా. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది చెక్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ బెల్లాన్ని కొద్దిగా వేస్తే మనకి ఈ విధంగా ఉండలా వస్తుంది. ఇలా ఉండలా వస్తే మనకి పాకం అనేది సరిపోతుంది. మరి గట్టిగా అయితే అయిపోకూడదు. ఈ విధంగా సాఫ్ట్ ఉండొస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న గవ్వలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి పాకం మొత్తం పీల్చేసుకుంటుంది. ఒకవేళ మీకు కానీ పాకం ఎక్కువ అయిపోతే స్ట్రైనర్ సహాయంతో మొత్తం కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని వదిలేస్తే కాసేపటికి అది చల్లగా అయిపోతుంది. ఇవి ఆరిపోయాక విడివిడిగా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆరిపోయాక ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తుంది, ఏది అతుక్కోకుండా. సో మనకి క్రిస్పీగా గుల్లగా ఉండే గోధుమ పిండి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఈసారి మీరు మైదాతో కాకుండా ఈ విధంగా గోధుమ పిండి గవ్వలు చేసుకోండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, లోపల గుల్లగాను చాలా క్రిస్పీగా వచ్చింది. చూస్తున్నారు కదండి. సో ఇంకెందుకంటే లేటు, మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.